హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఎంఎస్ ఆఫీస్. దీనిని డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేవాళ్ళండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే వెర్షన్స్ మనకు అవైలబుల్‌లో ఉన్నాయండి. ఈ స్క్రీన్‌ను అబ్జర్వ్ చేసినట్టయితే మనకు మేజర్ వెర్షన్స్ అయినటువంటి ఆఫీస్ 95, ఆఫీస్ 97, 2000, ఎక్స్‌పీ, 2003, 2007, 2010, 2013, 2016, 2019, 2021, మైక్రోసాఫ్ట్ 365, ఆఫీస్ 2024 అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ అయితే మనకు అవైలబుల్‌లో ఉన్నాయండి. అయితే ప్రస్తుత కాలంలో మనము ఆఫీస్ 2007 నుంచి 2024 వరకైతే నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే కొందరు 2007 వాడితే, కొందరు 2013 వాడొచ్చు. కొందరు 2024 గాని వాడుతున్నారండి. అయితే వీటిలో మధ్య తేడా ఏమిటంటే, చూడడానికి 2007 నుంచి 2024 వరకు ఆప్షన్స్ అయితే అన్నీ ఒకే రకంగా ఉంటాయండి. కాకుంటే ఒకదానికి, ఇంకొక దానికి మధ్య కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేయటము, చూడడానికి లుకింగ్ అయితే చేంజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎగ్జాంపుల్‌గా నేను 2007ని, 2010ని స్క్రీన్ పైనయితే తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. మొదటగా మనము 2007 యొక్క ఎంఎస్ వర్డ్‌ని అబ్జర్వ్ చేసినట్టయితే స్క్రీన్ పైన చూడండి, హోమ్ అనే బటన్ ఉంది. హోమ్ అనే బటన్‌ని మనము హోమ్ మెను అంటామండి. ఈ హోమ్ మెనూని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పేస్టు, కట్టు, కాపీ, ఫాంటు ఓకేనా? ఇక్కడైతే ఏదైతే కనిపిస్తాందో అదే విధంగా మనము 2010 ఓపెన్ చేస్తే ఇక్కడ కానీ అదే విధంగా కనిపియటం అనేది జరుగుతా ఉందండి. అంటే ఇక్కడ అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో కూడా అవే ఆప్షన్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. కాకపోతే చూడడానికి లుక్ అయితే కొంచెం చేంజ్ చేయటం అనేది జరిగిందండి. ఫీచర్స్ అయితే 2007లో ఏ విధంగా ఉన్నాయో, 2010లో గాని అదే విధంగా ఉంటాదండి. అదే విధంగా లేటెస్ట్ వెర్షన్ అయినటువంటి 2024లో గాని అదే విధంగా అయితే ఉండటం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనము ఏ వెర్షన్ డిస్కస్ చేస్తామంటే, మొదటగా 2007 అయితే డిస్కస్ చేసి, తరువాత నేను 2024 గాని, లేదంటే ఇతర వెర్షన్స్ గానైతే నేను మీకు తిరిగి చెప్పటం అనేది జరుగుతుందండి. దీనికి కారణం నేను మిమ్మల్ని ఏ వెర్షన్ చెప్పాలో అని మిమ్మల్ని కామెంట్ రూపంలో తెలపమన్నప్పుడు, ఎక్కువ మంది నన్ను 2007 అనే దాన్ని చెప్పమన్నారు కాబట్టి, నేను ప్రస్తుతము ఆ వెర్షన్ గురించైతే చెప్పి, తరువాత 2024 వెర్షన్ గురించి గాని, లేదంటే ఇతర వెర్షన్స్ గురించైతే నేను డిస్కస్ చేయటం అనేది జరుగుతుందండి. అయితే మీరు 2007ని నేర్చుకున్నట్టయితే, మిగతా వెర్షన్స్ అయినటువంటి 2010 గాని, 13 గాని, 16 గాని, 21 గాని, 24ని గాని ఈజీగా అయితే అర్థం చేసుకోగలుగుతారండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కమాండ్సు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటటువంటి వెర్షన్‌లో ఉన్నటువంటి కమాండ్సు అన్నీ ఒకే రకంగా ఉండి, ఒకే రకంగా ఉపయోగపడతాయి గాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుందండి. అయితే ఇప్పుడు మొదటగా మనము 2007 వెర్షన్ గురించైతే నేర్చుకుంటామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ చేయండి. నా వీడియోసు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు మనము ఎంఎస్ ఆఫీస్ 2007 ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకుంటామండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. నేను యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 అండి. ఇది చూడడానికి మనకు స్క్రీన్ పైన కనిపించే విధంగా ఉంటాదండి. కొందరు అయితే విండోస్ 7 వాడతారండి. కొందరు విండోస్ 10 అనేది వాడతారండి. సరే అండి. మొదటగా విండోస్ 7లో మనము ఏ విధంగా ఎంఎస్ ఆఫీస్‌ని ఓపెన్ చేయాలో చూస్తామండి. మీరు అందులో అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడు ఈ కార్నర్‌లో మీకు స్టార్ట్ బటన్ లేదా విండోస్ బటన్ అని ఒకటి ఉంటాదండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఆల్ ప్రోగ్రామ్స్ అని వస్తాదండి. ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసినారంటే అక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటదండి. అందులో క్లిక్ చేశారంటే మనకు కావాల్సిన ఎంఎస్ ఆఫీస్‌లో ఫైల్స్ అన్నీ మనకు కనిపిస్తాయండి. అదే విండోస్ 10 ఉపయోగించినట్టయితే మీరు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో స్టార్ట్ బటన్ లేదా విండో బటన్ క్లిక్ చేయండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటదండి. అందులో క్లిక్ చేసినట్టయితే మీకు ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి ఫైల్స్ కనిపిస్తాయండి. నేను ఉపయోగించేది విండోస్ 11 అండి. ఇందులో ఏ విధంగా ఓపెన్ చేస్తామంటే ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకుంటామండి.
ఇక్కడ ఆల్ అని ఉంది కదండీ! ఈ ఆల్ మీద క్లిక్ చేసినామంటే మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అవైలబుల్ అవుతాయండి. మీరు కొంచెం స్క్రోల్ చేసుకున్నారంటే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనకిక్కడ కనిపిస్తాందండి. దీని మీద క్లిక్ చేసినామంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం మనకిక్కడ చూడొచ్చండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007లో ఇది చూడండి. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అంటారండి. పబ్లిషర్ అంటారండి. పవర్ పాయింట్ అంటారండి. పిక్చర్ మేనేజర్, అవుట్‌లుక్ అని ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అయితే మనకు కనిపిస్తాండాయండి. బట్ ఇవన్నీ మనం నేర్చుకుంటామంటే కాదండి. ఇందులో నుంచి మనము మెయిన్‌గా మూడిటి గురించైతే మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతాదండి. ఒకటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007, పవర్ పాయింట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సెల్ అండి. ఈ 3 టాపిక్స్ గురించైతే మనము నేర్చుకోవటం అనేది జరుగుతాదండి. ఎందుకంటే జనరల్‌గా ఏ ఆఫీస్‌కెళ్ళినా గానీ ఈ 3 టాపిక్స్ గురించే మనము వర్క్ అనేది చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ 3 టాపిక్స్ గురించి మనము నేర్చుకుంటామండి. అయితే ఇందులో మొదటగా మనము వర్డ్ గురించి నేర్చుకొని, తరువాత పవర్ పాయింట్ గురించి నేర్చుకొని, ఫైనల్‌గా ఎక్సెల్ గురించైతే మనము డిస్కస్ చేయటం అనేది జరుగుతుందండి. సరే అండి. మనం ఏ విధంగా ఓపెన్ చేస్తామంటే వర్డ్‌ని, మౌస్ పాయింట్ తీసుకెళ్ళేసి మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 ఉంది గదండీ! దానిపైన లెఫ్ట్ బటన్ 1 టైమ్ క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అనేది మనకు ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనము ఈ వర్డ్ గురించి బ్రీఫ్‌గా తెలుసుకొని, తరువాత ఇందులో ఉన్నటువంటి కమాండ్స్‌ను ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకుంటామండి. జనరల్‌గా ఈ వర్డ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే, లెటర్స్ క్రియేట్ చేయడానికి గానీ, డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి గానీ, బయోడేటా ఫార్మ్స్ గానీ, అని వివిధ రకాల కోసం దీన్నైతే ఉపయోగించడం అనేది జరుగుతాదండి. ఇందులో మనము ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా అయితే పిలవటం జరుగుతాదండి ఇక్కడ కనిపించే ఏరియాల్లో. పైన చూడండి డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది గదండీ! దీనిని టైటిల్ బార్ అంటారండి. జనరల్‌గా ఇక్కడ డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 అని నేమ్ గాని ఉండిందంటే నేమ్ అనేది లేనట్టండి. ఇక్కడ మనం ఏ పేరుతో అయితే మనం సేవ్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ నేమ్ అనేది ఇక్కడ మనకు కనిపియటం అనేది జరుగుతాదండి. కాబట్టి దీనిని టైటిల్ బార్ అని పిలవటం అనేది జరుగుతాదండి. తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్‌లో ఉన్నటువంటి బటన్స్ అండి. దీన్ని కమాండ్ బటన్స్ అంటారండి మనము. ఓకేనా? ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ వీటిల గురించైతే డిస్కస్ చేయటం జరిగిందండి. ఇది క్లోజ్ అని, రీస్టోర్ ఆర్ మాక్సిమైజ్ అని, మినిమైజ్ అని ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్‌లో అయితే మనం దీని గురించైతే డిస్కస్ చేశామండి. దీనిని ఆఫీస్ బటన్ అంటామండి. ఈ ఆఫీస్ బటన్ క్లిక్ చేసినామంటే ఇందులో కొన్ని కమాండ్స్ ఉంటాయండి. ఒక్కొక్క కమాండ్ మనకు ఒక్కో దాని కోసమైతే ఉపయోగపడతదండి. వాటిల గురించి తర్వాత తెలుసుకుంటామండి. తరువాత ఇక్కడుంది గదండీ! హోము, ఇన్సర్టు, పేజ్ లేఔటు, రెఫరెన్సు, మెయిల్ మెర్జు, రివ్యూ, వ్యూ ఉన్నాయి గదండీ! వీటిల్ని ఏమని పిలుస్తామంటే మొత్తాన్ని కలిపి మెనూ బార్ అంటామండి. ఈ మెనూ బార్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క దాన్ని దట్ మీన్స్ హోమ్ అనేది ఒక సబ్ మెనూ అని, ఇన్సర్ట్ అనేది ఒక సబ్ మెనూ అని, పేజ్ లేఔట్ అనేది ఒక సబ్ మెనూ అని, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సబ్ మెనూగా పిలవటం అనేది జరుగుతాదండి. ప్రతి సబ్ మెనూలో ఏముంటాయంటే మనకు కమాండ్స్ ఉంటాయండి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే హోమ్ యొక్క రిబ్బన్ లేదా బెల్ట్ అని జెప్పి పిలవటం అనేది జరుగుతాదండి. మనము వీట్ల గురించైతే తెలుసుకోవటం అనేది జరుగుతాదండి. నేను అయితే వీటిల్లో 70% కమాండ్స్ గురించి మీకు తెలపటం అయితే జరుగుతాదండి. తరువాత టాపిక్ అండి రూలర్. ఇక్కడ మనకు కనిపిస్తుంది గదండీ! దీన్నే రూలర్ అంటారండి. జస్ట్ లైక్ ఏ స్కేల్ మారిగా ఉంటదండి. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే పేజ్ విడ్త్ ఎంతుంది? పేజ్ హైట్ ఎంతుంది? చుట్టూ మార్జిన్స్ ఎంత వదిలేసాము? అనే దాని గురించి తెలుసుకోవడానికి దీన్నైతే యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. తరువాత ఉండేది మనకు స్టేటస్ బార్ అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే టోటల్‌గా మనకు ఎన్ని పేజెస్ ఉన్నాయి? మనం ఏ పేజీలో ఉన్నాం? ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? అని తెలుసుకోవడానికైతే ఇది ఉపయోగపడుతుందండి. ఇంకో ముఖ్యమైనదేందంటే, ఇక్కడ కనిపిస్తాంది గదండీ! ఈ ప్లేస్‌ని మనం ఏమంటామంటే, ఎడిటింగ్ ఏరియా అంటామండి. దీన్నే మనం పేజ్ అని కూడా పిలవటం అనేది జరుగుతాదండి. మనం ఏమన్నా టైప్ చేయాలనుకున్నా, ఎడిటింగ్ చేయాలన్నా ఈ ప్లేస్‌లోనే మనము చేయటం అనేది జరుగుతాదండి. ఇది ఓవరాల్‌గా మనకు వర్డ్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. మరొకసారి మనము బ్రీఫ్‌గా దీని గురించి తెలుసుకుంటామండి. ఈ పైన కనిపించే బార్‌ని టైటిల్ బార్ అంటామండి. మనం ఏ నేమ్‌తో అయితే మనము సేవ్ చేస్తామో, ఆ నేము ఈ ప్లేస్‌లో మనకు కనిపియటం అనేది జరుగుతాదండి. ఇక్కడ డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, 3, 4 అని ఉంటే నేమ్ అనేది లేనట్టండి.
రెండోది వచ్చేసి కమాండ్ బటన్స్ అండి. ఈ కమాండ్ బటన్స్ అనేటివి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసినామండి. దీన్ని క్లోజ్ బటన్ అని, దీన్ని రీస్టోర్ ఆర్ మాక్సిమైజ్ అని, దీన్ని మినిమైజ్ అని మనము తెలుసుకున్నామండి. దీనిని ఆఫీస్ బటన్ అంటామండి. ఈ ఆఫీస్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉంటాయండి. వీట్లి గురించి మనం తెలుసుకుంటామండి తరువాత క్లాస్‌లో. తరువాత దీనిని మెనూ బార్ అంటామండి. ఈ మెనూ బార్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సబ్ మెనూ అంటామండి. ప్రతి సబ్ మెనూలో ఏముంటాయంటే కమాండ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది హోమ్ అండి. ఈ హోమ్ కింద ఉన్న కమాండ్స్ మొత్తాన్ని కలిపి ఈ హోమ్ యొక్క రిబ్బన్ లేదా బెల్ట్ అని చెప్పి పిలవటం అనేది జరుగుతాదండి. దీనిని రోలర్ అంటారండి. రోలర్ అంటే జస్ట్ లైక్ ఎ స్కేల్ అండి. పేజ్ విడ్త్ ఎంతుంది, పేజ్ హైట్ ఎంతుంది, చుట్టూ మార్జిన్స్ ఎంత వదిలేసినాము అనేది మనము ఇక్కడ ఈ రోలర్ ద్వారా తెలుసుకోవచ్చునండి. దీన్ని స్టేటస్ బార్ అంటారండి. టోటల్‌గా ఎన్ని పేజెస్ ఉన్నాయి, మనం ఏ పేజీలో ఉన్నాం, ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది ఇక్కడ చూసి మనం తెలుసుకోవచ్చండి. దీనిని పేజ్ అంటామండి. లేదా ఎడిటింగ్ ఏరియా అంటామండి. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని ఈ ప్లేస్‌లోని మనము టైప్ చేసుకొని, మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవటము, మోడిఫై చేసుకోవటము అనేది ఇక్కడ జరుగుతా ఉంటదండి. ఈ క్లాస్‌లో మనము ముఖ్యముగా ఎంఎస్ ఆఫీస్ గురించి, అందులో ఉన్నటువంటి ఫైల్స్ అయినటువంటి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి తెలుసుకోవటం జరిగింది. ముఖ్యంగా వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసిన తర్వాత ఆ కనిపించే ఏరియాలను ఏ ఏ పేర్లతో పిలుస్తారు అనేదైతే చర్చించడం జరిగిందండి. తరువాత క్లాసులో మనము కమాండ్స్ గురించైతే చర్చించడం జరుగుతుందండి. మనకు థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఏదైనా ఒక కోర్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఏ విధంగా దానిని ఓపెన్ చేయాలా? అందులో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలండి. అప్పుడే మనకు ఆ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన రావటం జరుగుతుందండి. అందుకే నేను ఇంత మీకు డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు ఈ వీడియో గురించి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంటే ముందు వీడియోలను చూడని వారు ఎవరైనా ఉంటే, వాటికి సంబంధించినటువంటి లింకులను నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరుగుతుందండి. ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలు చూడండి. మీకు కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ అనేది వస్తుందండి. థాంక్ యూ.